హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ క్యాచర్. స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెవిల్ షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ధరణి. నీ ఇన్నోసెంట్ లుక్స్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా అని కదా. నేను కూడా అదే చెప్తున్నా. నీకు ఏ విధంగా మ్యాచ్ కాను. నువ్వు ఒక దర్టీ బాయ్. నీలాంటి వాళ్ళంటే నాకు పరమహసయం. నాలాంటి యావరేజ్ ఫిగర్ని ఏం చేసుకుంటావు? ఆమె ఐస్లోకి ఐస్ పెట్టి చూస్తూ, నాకు యావరేజ్ ఫిగర్స్ అంటే లస్ట్ వచ్చింది హనీ. వైఆర్ యూ సో హాట్? తల కొట్టుకోలేక దీనంగా చూస్తుంది. ఏ పక్క నుంచి నీకు హాట్గా కనిపిస్తున్నానరా నీకు నేను అని. ఆమెను ఫ్రెష్ అవ్వమని చెప్పి బెడ్ మీద వెలకిలా పడిపోయాడు. నువ్వు బయటకు వెళ్ళు, వాష్రూమ్కి వెళ్తూ అంది. ఆమెకు ఆన్సర్ చేయకుండా అతను పడుకోవటంతో వెళ్ళడు అని. అవును, ఇదేంటి మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని తిరిగి అడిగిన ఆమెకు అదే విషయం అతన్ని అడక్క ఆమెకు ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి నీ హ్యాండ్ అంటూ ఆన్సర్ చేస్తానని పళ్ళు పటపటా నూరుతూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి వచ్చేసరికి బెడ్ మీద వైట్ గౌన్, దానికి మ్యాచింగ్ యాక్సరీస్, బాత్రూమ్ చుట్టుకొని వచ్చిన ఆమెను అతను ఆమె ఫ్రెష్ అవ్వమని చెప్పి బెడ్ మీద వెలికిలా పడిపోయాడు. నువ్వు బయటకు వెళ్ళు అంది. కలిసి బాత్ చేయాలా అని అనగానే ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్తూ తిరిగి ఆగి ఇదేంటి మూవ్ అవుతుంది అంది. ఆమెకు ఒక ఈవిల్ స్మైల్ చేసి నీ హ్యాండ్ అంటూ కొన్ని బూతులు మాట్లాడేసరికి ఆన్సర్ చేస్తాను అనేసరికి పళ్ళు పట్టుపట్టాలు నూరుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె తిరిగి వచ్చేసరికి బెడ్ మీద వైట్ గౌన్, దానికి మ్యాచింగ్ యాక్సరీస్, బాత్రూమ్ చుట్టుకొని వచ్చిన ఆమె అతను కనిపించగా రూమ్ డోర్ లాక్ చేసి బెడ్ మీద ఉన్న ఫ్రాక్ని పట్టుకొని చూడగా బేబీ ఫ్రాక్ అది. గట్టిగా నలిపి విసిరి కొట్టాలనుకున్న ఆమె హనీ ఆ డ్రెస్ వేర్ చేయలేదంటే నేనే డైరెక్ట్గా వచ్చి నీకు డ్రెస్అప్ చేయాల్సి వస్తుంది. డ్రెస్అప్ కన్నా ముందు మన మధ్య ఏదైనా జరగచ్చు అన్న వాయిస్ వినిపించగానే టక్కున గుండెలకు అడ్డం పెట్టుకుని ఫ్రాక్ని చూసింది. బెటర్ చాయిస్, నీకు ఏది కావాలంటే అది వినిపించిందే ఆగిపోయింది. వీడు పాము చెవులోడు అనుకున్నా, కానీ గదిలో ఏం జరుగుతుందో చూస్తే అంత వెధవ అనుకోలేదు అనుకుంటూ ఆ డ్రెస్ని ఎలా వేసుకోవాలని ఏడ్చుకుంటూనే వాష్రూమ్కి వెళ్ళి వేర్ చేస్తుంది. తొడలు దాటి కిందకి రాలేదు ఆ ఫ్రాక్. బయటకు వచ్చిన అక్కడ ఉన్న మిర్రర్లో చూసుకోగానే చిన్నపిల్లలా క్యూట్గా కనిపించింది. కానీ అది ఎలా తిరగాలి ఇక్కడ? బెడ్ పైన ఉన్న యాక్సరీస్ కూడా 1 లేయర్ డైమండ్ స్టోన్స్తో ఒక చిన్న పెండెంట్, అది బ్లూ కలర్లో ఉంది. సింపుల్ ఆర్నమెంట్. చేతికి బ్రాస్లెట్, పెండెంట్కి మ్యాచింగ్ బ్లూ కలర్ స్టోన్స్తో దగదగ మెరిసిపోతుంది. హెయిర్ని కోమ్ చేసి చేయగానే అప్పుడు ఎంటర్ అయ్యాడు మన డెవిల్ గారు. బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, చొక్కా బటన్స్ 3 ఓపెన్ చేసి అతని చెస్ట్ బహిరంగ కనిపిస్తుంది. మెస్సీ హెయిర్ నుదుటి పైన పడుతూ పిచ్చ హాటుగా కనిపిస్తున్నారు అయ్యగారు. లోపలికి రాగానే ధరణిని చూడగా వావ్ సో హాట్ హనీ అంటూ వెనక నుంచి చుట్టుకొని ఆర్ యూ రెడీ మై హైనెస్? ఈవిల్ వరల్డ్లోకి నీకు వెల్కమ్ చెప్తున్నాను బేబీ అంటూ ఆమెకు తన ఎడమ చేతిని చాపగా అయోమయంగా చూస్తుంది. ఆమె అతన్ని ఆ చెయ్యిని అందుకొని బయటకే తీసుకొని వెళ్ళగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అది ఒక యాచ్, అది కూడా సముద్రం మధ్యలో ఉండడం చూసి షాక్ అయిపోయింది. ఎప్పుడు ఎత్తుకొని వచ్చాడు వీడు అని నోరు తెరుచుకొని మరీ చూస్తుంది. ఎలా ఉంది బేబీ? మన సర్ప్రైజ్ 2000తో ఆమె మౌత్ని క్లోజ్ చేసి పెక్కిచ్చి ముందరికి తీసుకొని వెళ్ళాడు. వైట్ కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది అక్కడ అంతా. అవి ఏం ఫ్లవర్స్తో కూడా అర్థం కాలేదు ఆమెకు. ఎప్పుడూ చూసినట్టు కూడా అనిపించలేదు. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చిన్నపాటి డెకరేషన్ ఉంది అక్కడ. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆమెకు. ఆమెను తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టి ఆర్ యూ రెడీ మై హనీ అంటూ మోకాల మీద కూర్చొని ఆమె ఫింగర్కి రింగ్ పెట్టాడు. సూర్య ఫింగర్ని మార్చి చూస్తుంది ధరణి. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు హనీ బేబీకి. ఆమె చేతికి మరో రింగ్ పెట్టి పైకి లేవగానే నేనెందుకు పెట్టాలి నీకు అనగానే మ్యారేజ్ జరుగుతున్నప్పుడు బ్రైడ్ గ్రూమ్కి రింగ్ పెట్టినప్పుడు గ్రూమ్ కూడా పెట్టాలి కదా అనగానే వాట్? బ్రైడ్ గ్రూమ్ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? గ్రూమ్ బ్రైడ్కి రింగ్ పెట్టినప్పుడు గ్రూమ్ కూడా పెట్టాలి కదా అని అనగానే వాట్? బ్రైడ్ గ్రూమ్ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్ హనీ, నీ పిచ్చే పట్టింది అని స్మైల్ ఇస్తూనే ఉన్నాడు సూర్య. ఆ రింగ్ని సముద్రంలోకి విసిరి కొట్టాలన్న ఆమె చేయిని ఒడుపుగా పట్టుకొని బేబీ ఇప్పుడు రింగ్ నా ఫింగర్కి పెట్టలేదు అంటే నీకు ఒక మూవీ చూపిస్తా, నెక్స్ట్ నువ్వే థింక్ చేయి పెట్టాలా లేదో. భార్గవ్ అనగానే అప్పటి వరకు చాటుగా నిల్చొని ఉన్న భార్గవ్ ఫాస్ట్గా వచ్చి అతని చేతిలో మ్యాక్ బుక్ ఇచ్చి హాయ్ పంది అనగానే షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసింది.
ఒక పక్క డెవిల్ గాడిచ్చే షాక్స్, ఇంకొక పక్క వీడెవడో పహిన్వాల్ అమ్మ మొగుడిలా ఉండి నన్ను పంది అన్నాడు. పళ్ళు పటాపటా నూరుతూ చేతులు బిగిస్తూ ఉరిమి చూసింది. ఎందుకో కోపంగా ఉన్నారు తన పంది బాబీ గారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భార్గవ్. మ్యాక్ బుక్ ఓపెన్ చేసి ముందర తిప్పగానే అక్కడ ఉన్న చైర్లో క్రాస్ లెగ్ వేసుకొని స్టైల్గా కూర్చున్నాడు సూర్యాంష్. చుట్టూ పచ్చని పొలాలు. ఆ పొలాలు చూస్తుంటే ఎక్కడ చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఆమెకు. నెమ్మదిగా వరి పొలాలు దగ్గర పంపు సెట్ దగ్గర నిలబడి వరి పొలంలోకి నీళ్లు పెడుతున్న శరత్ గారు కనిపించగానే నానా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. హనీ, నీకొక ఫన్నీ గేమ్ చెప్పనా? ఇప్పుడు నీ డాడ్ బ్రెయిన్లో ఒక బుల్లెట్ వెళ్తుంది. గేమ్ సూపర్గా ఉంటుంది బేబీ. బుల్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుందని చూస్తున్నావా? అక్కడే కొంచెం దూరంలో మంచం మీద గన్ ఏం చేసిన వ్యక్తి కూడా చూపించాడు. ఆ మంచె తన నాన్న ఆమె కోసమే కట్టించాడు. టక్కున క్లోజ్ చేసి నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటున్నప్పుడే అక్కడికి 3 క్యాబ్స్ వచ్చారు. వావ్ హనీ, నువ్వు ఇలా తలుచుకున్నావు లేదో వాళ్ళు ఇలా వచ్చేసారు. కావాలంటే వాళ్ళ హెల్ప్ తీసుకో నువ్వు అన్నట్టు నీకు జస్ట్ 5 minutes అని అన్నట్టు వాచ్ వైపు చూస్తున్నాడు. వాళ్ళు అక్కడికి రావటమే మొత్తం చెక్ చేయగా ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ హెల్ప్ మీ అని వాళ్ళని ఏడుస్తూ అడగగానే వాట్ హ్యాపెన్ అండ్ గర్ల్ అనగానే తిరిగి సూర్య వైపు చూపిస్తూ అతను నన్ను కిడ్నాప్ చేశాడు, ప్లీజ్ హెల్ప్ చేయండి అనగానే సూర్య వైపు 3 వెళ్ళారు. సూర్య మటుకు ఒక డెవిల్ లుక్స్తో వాళ్ళని చూస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేయగానే షాక్ అయింది ధరణి. వాళ్ళు ఏదో భాషలో సీరియస్గా ఒక 5 minutes డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బేబీ నీకు టైం అయిపోయింది, బుల్లెట్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది అనగానే ఫాస్ట్గా వచ్చి అతని ఫింగర్కి రింగు పెట్టేసింది. అప్పుడే షాంపైన్ బాటిల్తో అక్కడికి వచ్చిన భార్గవ్ అది ఓపెన్ చేయగా నొరగలు కక్కుతూ బయటకు పొంగింది. అది చూసి పళ్ళు పటపటా నూరుతూ ఏ ఊర్లో దీన్ని పెళ్ళంటారా దుర్మార్గుల్లారా, ఒక్క ఛాన్స్ వచ్చిందంటే మీ చేతికి దొరకకుండా నేను పారిపోతాన్రా అని మనసులో కచ్చగా అనుకుంటూ కొరకొరా చూస్తుంది వాళ్ళని. భుజం మీద పటపటా కొడుతూ దున్నపోతుల్లాంటి నీకు నేను పందిలాగా కనపడుతున్నానురా ఎద్దు మొహోడా, ఆంబోతికి ఎక్కువ బుల్డోజర్కి తక్కువ ఉన్నావురా, నన్ను పంది అంటావురా అనగానే బిక్కమొహం వేసుకొని మూతి ముడుచుకొని చూస్తున్నాడు భార్గవ్. ఆ మూతి సరిగా పెట్టు, పందికి పోటీ రాకని అంటుంది కచ్చగా. యూ మీన్ అంటూ అతని వైపు వేలు చూపించుకుని పంది హౌ ఎలా? వాళ్ళిద్దరు కాన్వో చూస్తున్న సూర్యకి స్మైల్ వద్దంటున్నా వస్తుంది, కానీ సైలెంట్గా చూస్తూ వైన్ సిప్ చేస్తూ కూర్చొని ఉన్నాడు. సూర్య స్మైల్ చూసేసింది ధరణి. అచ్చన్ ఫారెన్ కొత్తిలా ఉన్నావు, నేనెప్పుడు దాన్ని చూడలేదు, ఇప్పుడు చూస్తున్న లైవ్లో అంది. దానికి మీనింగ్ ఏంటి అన్నట్టు సూర్యని చూశాడు భార్గవ్. దగ్గరికి పిలిచి కడుపులో పంచ్ ఇవ్వగానే ఐ నో బాస్, ఐఎమ్ సారీ అంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు భార్గవ్. కోపంగా చూస్తూ ఇంత బాడీ వేసుకొని అంతలా కొట్టావు, పాపం కడుపులో నొప్పితో ఎలా మెలికి తిరిగాడో అనుకుంటూ చూస్తూ ఉంటే బేబీ ఇప్పుడు మన మ్యారేజ్ అయింది, నెక్స్ట్ మన బెడ్రూమ్కి వెళ్దామా అనగానే నెక్స్ట్ ఏం జరగబోతుందో అర్థం చేసుకున్నామే. వెనక్కి అడుగులు వేస్తూ చుట్టూ చూస్తుంది. చుట్టూ సముద్రం, నేల కనిపిస్తే ఒట్టు. ఆయన భయపడకుండా ముందు మా నాన్నని ఏం చేయొద్దు అంది. కానీ ఆమె కంట్లో కన్నీళ్లు ఆగనంటూ వస్తున్నాయి. నిల్చొని చేతులు నలిపేస్తూ కళ్ళండా నీళ్ళతో కనిపిస్తున్న ధరణి ఆమె టీయర్స్ మంచి కిక్ కనిపిస్తుంది సూర్యకి. ఫక్కింగ్ బ్యూటీ, ఇది నా ఐస్కి అలా కనిపిస్తుందా లేకుంటే అందరికీ అలాగే కనిపిస్తుందా అంటూ ఆమెనే స్టేర్ చేస్తున్నాడు. అప్పుడే మరొక చిన్న బోట్ అక్కడికి వచ్చింది. ఆగగానే అందులో ఉన్న 3 ఫారెన్ లేడీస్ ఓన్లీ ఇన్నర్ వేర్తో ఉండడంతో 3 ఒకేసారి సూర్య యాచ్లోకి జంప్ చేయగా బాతుకుడ్లు బయటకు వచ్చే అంతగా చూస్తూ అప్పుడే వచ్చి నిల్చున్న భార్గవ్ భుజం మీద పొడిచి ఇలాంటి చండాలమైన అలవాట్లు కూడా ఉన్నాయా డెవిల్కి అంది పళ్ళు నూరుతూ. వాట్ పంది అనగానే వంకాయ పులుసురా, నన్ను పంది అనమని ఎవరు చెప్పారా నీకు అనగానే మై గర్ల్ ఫ్రెండ్. ఏ ఫారెన్ నుంచి దిగబడి చచ్చావురా, ఎగడికి నా కోసమే వచ్చినట్టున్నారు మీరు అని తిట్టుకుంటూ పోయే లోపల వీడికి తెలుగు నేర్పించి చావాలి నేను అంటూ ఆ 3 కోతుల్లోంచి ఒక కోతిని ఆ డెవిల్ గాడికి అంటకట్టొచ్చు కదరా, నాకు ఒక పీడ వదులుతుంది. అసలు ఇదంతా చూస్తూ భరించాల్సిన కర్మ నాకే పట్టిందిరా ఎదవ సంత అని తిడుతున్న ధరణిని చూస్తూ పంది నువ్వు భలే ఫన్నీగా మాట్లాడతావు అనగానే కొరకొర చూస్తుంది భార్గవ్ని. నీ పంది ఎదవ, ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే చచ్చి ఊరుకుంటావు, ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే అని నువ్వేం పిలిచి చావాలనుకున్నావో నాకు అర్థమైంది, దాన్ని బాబీ అంటారు, పంది కాదు, ఇక్కడి నుంచి అలాగే పిలిచి చావు అనగానే అమాయకంగా తల ఊపాడు భార్గవ్. 3 కూడా ఫ్రెండ్లీ హగ్ ఇచ్చారు సూర్యకి. స్టైల్గా ఒక గ్లాస్ వైన్ చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో వాళ్ళ చుట్టూ చెయ్యి వేసి
స్మైల్ చేస్తూ మాట్లాడుతున్నాడు సూర్య. ఆ పళ్ళు చూడు ఎలా ఎక్కిలిస్తున్నాడు. ఆర్బిట్ యార్డ్లో బర్రె లెక్క ఉన్నాడు. చిచ్చి అంటూ మొహం తిప్పుకొని యాచ్ చివరికెళ్ళి నిల్చొని సముద్రాన్ని చూస్తుంది. కంట్లో నీళ్లు జారిపోతున్నాయి. ఎలా జరిగినా ఈరోజు తన మ్యారేజ్ జరిగిపోయింది. తన అమ్మ నాన్న తన అన్న వాళ్ళు ఒకరు కూడా లేరు అక్కడ. అది కూడా ముక్కు మొహం తెలియని వాడు. చుట్టూ సముద్రం తప్ప ఎక్కడ భూమి కనిపించడం లేదు తనకి. లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదు కూడా. పెళ్లి చేయాలన్న నిర్ణయానికి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అడిగిన ఒకే ఒక విషయం, నీకు ఎలాంటి కావాలి వాడు కావాలి బుజ్జమ్మ అనగానే, ఎలాంటి వాడైనా నీకు నచ్చిన వాడు కావాలి నాన్న. ఊర్లో వ్యవసాయం చేసినా సిటీలో జాబ్ చేసినా ఆడపిల్ల మనసుని అర్థం చేసుకునే వాడైతే చాలు నాన్న అంది ధరణి. ఆ మాటలు గుర్తుకు వస్తుంటే సూర్య ఫుల్ ఆపోజిట్లో. అసలు ఆమె చెవిలో కూడా పడని మాటలు అతని నోటి వెంట అలౌకగా వస్తూ ఉంటే నిజంగా ఆమె మనసు పడే వేదన అంతా ఇంత కాదు. అప్పుడే అతని బలమైన చేతుల మధ్య ఇరుక్కుపోయింది. ఆమె భుజం మీద గడ్డం పెట్టుకొని, వై ఆర్ యూ థింకింగ్ బేబీ? బట్ నీ థింకింగ్లో నేను మాత్రమే ఉండాలని ఆల్రెడీ చెప్పాను కదా. ఆమె షోల్డర్ మీద ఘాట్లు పెట్టగానే చిన్నగా అరిచిన ఆమెను, షూ నీకు బ్లాక్ మ్యాజిక్ తెలుసు అనుకుంటా అంటూ లో వాయిస్తో అతను వాడికి గ్యాప్ లేకుండా అతుక్కునేలా ఉండేలా ఆమెను లాక్కుంటూ, నువ్వు కోపంగా ఉన్నప్పుడు కంటే నీ క్రయింగ్ ఫేస్ ఇంకా సూపర్ టెంప్టింగ్గా ఉంటుంది హనీ. అందుకే ఏడిపించడానికి ఏ అవకాశం వదలటం లేదు నేను అంటూనే ఆమెను పూర్తిగా ఇటు సైడ్కి టర్న్ చేయగానే ముగ్గురు వైన్ గ్లాస్తో ఒక ఫోజులో నిలబడి ఉన్న గర్ల్స్ని చూపిస్తూ, ఎలా ఉన్నారు వాళ్ళు ఆ డ్రెస్సెస్తో అనగానే, డ్రెస్ భూతద్దం పెట్టినా వెతికినా కనిపించని వాళ్ళ బాడీస్ని చూస్తూ, అక్కడ డ్రెస్ కూడా ఉందారా నేను చెప్పడానికి అని మనసులో అనుకుంటూ కోపంగా సూర్యాని చూస్తుంది. ఆమె అతని వైపు చూడగానే గుండెపైన రబ్ చేస్తూ, నాట్ 1 minute ఆల్సో ఐ క్యాన్ హోల్డ్ ఇట్ హస్కీ వాయిస్తో అంటూ ఆమె చేతులను అతని చేతులు వెళ్తే లాక్ చేస్తూ మెడ మీద పెదవులు ఓపెన్ చేసి స్కిన్ని పట్టి లాగగానే ఒక్కసారిగా జరక్కిచ్చి దూరం జరిగిపోయింది. కోపంగా చూస్తూ మెడపైన చేయి పెట్టి రుద్దుకుంటూ నవ్వుతూ చూస్తున్నాడు సూర్య. కంటిన్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్.